నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేసులు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి క్రైమ్ అంతా కూడా భార్య భర్తలను చంపడం, భార్య మరి ప్రియుడి కోసం తన కన్న బిడ్డల్ని కడతీర్చడం, ఇటువంటి సంఘటనలు బాగా చూస్తూ ఉన్నాం. కేవలం తెలంగాణని కాదు, భారతదేశ వ్యాప్తంగా. ఈ మధ్య కాలంలో మనం ఒక కేసు చూసినాం. దాదాపు 600 కోట్లకు వారసులైనటువంటి ఒక వ్యక్తిని ఎంగేజ్మెంట్ అయినటువంటి తర్వాత ఒక చిన్న పిక్నిక్ లాంటి ఒక టూర్ లాంటి ప్రదేశాన్ని తీసుకెళ్ళి లోయలో నుంచి తోసి చంపినటువంటి సంఘటన కావచ్చు. చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అంగన్వాడీ ఉద్యోగాలలో భారీ స్కామ్ జరగబోతుంది. ప్రధానంగా ఈసారి ఇంటర్వ్యూకు 10 మార్కులు. ఈ 10 మార్కులు ఏంది, అసలు ఈ ఇంటర్వ్యూ ఏంది, ఇదంతా ఒక మోసము, ఇదొకంత స్కామ్ అని చెప్పేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఒక కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జా సంజయ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. మొదటగా ఈ అంగన్వాడీ ఉద్యోగాలు పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూ పేరు చెప్పి 10 మార్కులు అని చెప్పేసి చాలా ఒక ఆరోపణ అయితే మీ మీద వస్తూ ఉంది, మీ ప్రభుత్వం మీద వస్తూ ఉంది. ఏం చెప్తారు ఈ అంగన్వాడీ స్కామ్ గురించి? ఇప్పుడు ఒకటితమ్ము, అంగన్వాడీ ఉద్యోగం అంటే కేవలం ఒక ఉద్యోగమే కాదు. ఇప్పుడు ఇందులో చిన్నారులు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, బాలింతలు ఉంటారు. ఇది ఒక బాధ్యత. ఇదంతా ఈ బాధ్యత సంరక్షించుకోవాలి అని అంటే ఒక తల్లితనం. బిలో ఎంత 3 years లోపు పిల్లలే వస్తారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎలా అందించాలి, వాళ్ళకి పిల్లోడు అంటే మంచిగా పుట్టాలి అనుకున్నప్పుడు ఈ అంగన్వాడీ స్కూల్లో క్యాలరీస్ అంటే దానికి పౌష్టికాహారం అందించడము, విటమిన్స్ అవన్నీ టాబ్లెట్స్ ఇవ్వడము, దీనికి సంబంధించింది ఇందులో ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నా, సత్యవతి రాథోడ్ గారు, మీరు ఎంతసేపటికి సీతక్కని ఒక స్కామ్లు అంటున్నారు. సీతక్క ఆమె ఒక సింగిల్గా ఒక అడవి బిడ్డ. ఇవాళ ఏ బ్యాక్గ్రౌండ్ లేక వచ్చిన ఏకైక వ్యక్తి. నేను ఎన్నిసార్లు చూస్తానండి, మీరు ఎంతసేపు చూసినా ఏ రాజకీయాలు మాట్లాడినా సీతక్కని టార్గెట్ చేసి మాట్లాడతారు. అంటే ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటండి? అంటే ఇప్పుడు మీరు తండ్రుల పేర్లు ఆ పేర్లు చెప్పుకొని మీరు రాజకీయాలకు వచ్చింది. ఒక ఆడ కూతురుగా మేము కూడా అగ్రి అవుతాను సత్యవతక్క. కానీ సీతక్క గారి గురించి 10% మార్క్స్ ఇంటర్వ్యూలు అంటే డెఫినెట్గా అండి. ఎందుకు అంటే మీరు ఈ మధ్యకాలంలో చూసారు, మార్క్స్ని బట్టి అన్నారు. ఒక 18 years అమ్మాయి ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి చూద్దాం. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్కి వచ్చేది పిల్లలండి. పిల్లల పోషణ ఈ 18 years అమ్మాయికి ఎలా తెలుస్తుందండి? ఒక అమ్మతనం ఉండాలి. కాబట్టే ఇవాళ శిశు సంక్షేమ శాఖ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఇంటర్వ్యూలకు కారణంగా స్కామ్ అనడము అత్యంత దుర్మార్గం. బీఆర్ఎస్ పార్టీ సత్యవతి రాథోడ్ గారు ఆమెకు నరం లేకుండా మాట్లాడతారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సీతక్క మీద కామెంట్ చేయడం అంటే ఇవాళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నందుకు ఆమె నిందిద్దామా? మనము ఒక తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నందుకు నిందిద్దామా? రోజు 24 గంటలు పనిచేస్తుంటే ప్రతి విషయంలో గుట్టలలో చెట్లలకు పోయి ఆమె ఇవాళ అక్కడున్న అభివృద్ధి గురించి మరి మనం ఆమె మీద నిందలేద్దామా? చిన్నపిల్లల పౌష్టికాహారం అందించే విషయంలో కానీ అంగన్వాడీలను హక్కున చేర్చుకొని వాళ్ళకి మంచి దారి వేయడానికి మనం నిందిద్దామా? నేను ఒక్కటే అడుగుతున్నాను, అసలు మీ ఇంటెన్షన్ ఏంది? అంటే మీరు రాజకీయాలు చేస్తారా లేకపోతే సీతక్కనే టార్గెట్ చేసిండ్రా? నేను ఈ మధ్యకాలం చాలా సందర్భాలు చూసిన తమ్మి, ఇంటర్వ్యూ అనేది సీతక్క ఉండదండి. అక్కడ కలెక్టర్ అధ్యక్షతన ఉంటుంది. ఇది ఒక కమిటీ ఉంటుంది. డెఫినెట్గా ఇంటర్వ్యూలో అంటే వాళ్ళు మాట్లాడే విధానం, ఒక అమ్మతనం, ఒక బాధ్యత. చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో అంగన్వాడీ స్కూళ్ళల్లో కొడుతూ ఉన్నారు, పిల్లల్ని కొడుతున్నారు. పిల్లల్ని మనం చూసాం కదా చాలా సందర్భాలలో. అంటే ఓపిక ఉండాలి. అంటే ఇప్పుడు 18 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి కాదు కాబట్టి ఆమెకి ఎటువంటి ఉండదు, అనుభవం ఉండదు కాబట్టి అనుభవం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రామాణికంగా ఇప్పుడు 26కి వచ్చాం మనము. గత చదువులు ఇప్పటి చదువులు మెరుగుపరచాలనేది. ఇప్పుడు గతంలో చదువుకున్న చదువు ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది కాబట్టి పిల్లలకి ఒక మంచి లాంగ్వేజ్ ఇవ్వాలి, కొంచెం అది చేయాలి. అంటే స్కిల్ అనేది ముఖ్యం. దీంట్లోకి సీతక్కకి ఏం సంబంధం అని స్కామ్ అని చెప్పేసి సీతక్కని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆమె ఇవాళ తమ్మి ఆమె అభివృద్ధిలో ఎందుకు వీళ్ళు పోటీ పడరు? మొన్న ఒక ఆయన వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ఇసుక స్కాము అది అని ఆయన చెప్తాడు. గురిగింజ నల్లగా ఉన్నది చూసుకోదు. ఆయన గతంలో రెడ్కో దాంట్లో ఎన్ని స్కాములు చేసిరు. ఈ స్కాములు చేసిన వాళ్ళు ఏ పని చేతగానో సీతక్క మీద
విమర్శలు చేస్తారు. నేను చెప్పాను కదా, ప్రతి విషయంలో ఇలా ఒక మంత్రి అయినా కూడా తన నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చోదు. ఇంత ఏజు 50-52 ఏళ్ళ ఏజ్ వచ్చినా కూడా మనకే అలసట అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ ఒక్కటండి, నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో 15,000 ఉద్యోగాలు సత్యవతి రాథోడ్ గారు ఎందుకు పెండింగ్లో పెట్టిపోయిందండి? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదండి? అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించిండ్రు అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వనివ్వరు, అంతేనా? అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని ప్రజలు తిట్టుకోవాలని. కానీ మేము అలా చెయ్యం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, వాళ్ళ బాగోగులు ముఖ్యం. అయితే అంగన్వాడీ ఏవైతే రాబోయేటువంటి పోస్టులలో, ఉద్యోగ భర్తీలలో ఎటువంటి స్కామ్ లేదైతే, ఇంటర్వ్యూ కానీ మార్కులు స్కామ్ కాదు, స్కాములు, పైరావీలు ఒక్కటి పైరవి ఏముండదు. ఒక 10 మార్క్స్ మాత్రమే. 10 మార్క్స్ ఇంటర్వ్యూ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మేము కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 20 మార్క్స్. ఇప్పుడు మనం ఒక 10 మార్క్సే ఇలా విద్యార్థులను, అనాథ వాళ్ళకు కూడా పర్సంటేజ్ వైజ్గా ఇచ్చారు ఉద్యోగాలు. వాళ్ళకి అవకాశం సడలింపు ఇచ్చిండ్రు. ఇది ఇంత పారదర్శకంగా నడుస్తుంటే, ఇంత మంచిగా ఈ స్కీమ్ని ఇంత మంచిగా పోతుంటే స్కామ్ అంటుంటే మనిషికి ఎట్లా అనిపిస్తుంది? ఒక మాట చెప్పండి. మీరు ఆధారాలతో రండి. ఇంటర్వ్యూలు వద్దనడానికి మీరెవరమ్మా? అంటే ఇవాళ మంచి ప్లే స్కూల్స్ లాగా అంటే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ వద్దా చెప్పండి? చిన్నపిల్లలు దేవుళ్ళు లాంటి వారండి. చిన్నపిల్లలు ఏదైనా చూసిండ్రా అంటే అది మైండ్లో వాళ్ళకి స్థిరంగా ఉంటుంది. స్కిల్ అనేది పెరిగింది అనుకోండి, ఆ వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా మనం బయట తీసుకోవచ్చు ఇంటర్వ్యూల ద్వారా. వీళ్ళేంటంటే ఎప్పుడు స్కీమ్లు వీళ్ళకి ఉంటాయి కాబట్టి అదే ధోరణి ఆలోచిస్తారు. సీతక్కని ఈ సత్యవతి అక్క ఒకటే చెప్తున్నాక, ఎప్పుడన్నా నువ్వు ఏ మహిళల మీదనన్నా ఏదన్నా జరిగినప్పుడు ఎప్పుడైనా స్పందించినావా అక్క? నువ్వు ప్రెస్ మీట్ పెట్టని తప్ప ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళలకన్నా అన్యాయం జరిగినప్పుడు ఎప్పుడైనా పోయి చూసి వచ్చినావా అక్క? మొన్న 12 ఏళ్ల పిల్ల మొన్న అత్యాచారానికి గురయ్యింది ఖమ్మంలో. నువ్వు పోయి పరామర్శించి వచ్చినావా అక్క? నువ్వు పోయి హాస్పిటల్కి చూసి వచ్చినావా అక్క? మరి మా సీతక్క చూసి వచ్చింది, మా సీతక్క 70,000 రూపాయలు ఇచ్చింది, మంచి మంచి యోగక్షేమాలు తెలుసుకుంది. మరి ఆమె దాంట్లో నువ్వు అభివృద్ధిలో మరి నువ్వు ఎందుకక్క పోటీ పడవు? నువ్వు ఎంతసేపు ఉన్నా స్కీమ్ అని చెప్తావు. నువ్వు ప్రూవ్ చెయ్యక్క. అంగన్వాడీ వాళ్ళకు మొబైల్స్ ఇస్తే స్కామ్ అని చెప్తావు, ఇసుక పోతే ఇసుక దందా అని చెప్తావు. అక్క సీతక్కలాగా కష్టపడక్క. నువ్వు కష్టపడితే, ఎందుకంటే మీలాంటి అక్కలంటే నాకు గౌరవం, నేను కాదంటలేను. కానీ ఒక ఆదివాసీ బిడ్డ ఎదుగుతుంది అన్నప్పుడు మనం చేనేతనివ్వాలి. కానీ ఇవాళ నిందలు మనం మోపడం కాదు. మరి నిన్న గురుకులాలో మరి మన ఏదో ప్రైవేట్ హాస్టల్లో ఇంటర్మీడియట్ అమ్మాయి అంట మరి గర్భం దాల్చి మరి మన బాత్రూంలోనే డెలివరీ అయితే బాబుని తీసుకొని బయటపడేసింది. మరి ఇట్లాంటి దాంట్ల మీద మీ అవగాహన, మరి మీరు అంటే మీ బాధ్యత లేదా అక్క? అవి మాట్లాడవా అక్క? అంటే సీతక్కని ఒకదాన్నే టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెడతావా అక్క? నువ్వు శిశుసంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏందక్క? చెప్పండి. మీరు చేసింది ఏంది? ఒక మాట చెప్పండి. మీరు చేసింది ఏంది? ఇవాళ 10% మార్క్స్ ఇంటర్వ్యూ పెడితే అవినీతి అంటారా? తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు అక్క, మీ గురించి అన్నీ తెలుసు. మేము ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదా? మీరు ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని మీరు చెప్పారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఇలా అంగన్వాడీలకు ఇవాళ దాన్ని ఒక క్రియాశీలకంగా అనుసంధానం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆమె 2 శాఖలకి బాధ్యతగా ఉంటుంది, ప్రతి నిమిషం ప్రతి క్షణం. మీరేం చేస్తున్నారక్క? తెలంగాణ భవన్లో కూర్చోవాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, సీతక్క మీద 4 రాళ్ళు వేయాలి, మేము పెద్ద లీడర్లం అయిపోతాయని. ఎందుకంటే అక్క మనం అందరం మహిళలం, మనం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి కానీ విమర్శలు కాదక్క. నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, 100% ఆమె కోవిడ్ టైంలో ఇప్పటికో 20 సార్లు చెప్పినా, ఎందుకంటే మంచి చెప్పుకోవాలి. కోవిడ్ టైంలో ఆమె చేసిన సేవలు అనేది ములుగు ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఎవరు మర్చిపోరు. నువ్వు ములుగు జిల్లాకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అసలు నీ కాన్స్టిట్యున్సీకి కానీ మీ కంట్రిబ్యూషన్ ఏముంది సత్యక్క? ఒక మాట చెప్పండి అక్క. ఎంతసేపు ఉన్నా మీరు సీతక్క దగ్గర కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నాయా లేవని మీరు భూతద్దం పెట్టి చూస్తారు తప్ప, మీరు ఆమె చేసిన మంచి పనిని, ఆమె చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆమె చేసేదాన్ని ఎప్పుడైనా మెచ్చుకున్నారా అక్క మీరు? ఎందుకక్క ఇవన్నీ మీరు మాట్లాడేదానికి ఏమన్నా అర్థం ఉందా అక్క? ఇవాళ ఒక 10 మార్క్స్ ఇంటర్వ్యూ అంటే పక్క రాష్ట్రంలో ఇవాళ ఏ ప్రభుత్వమైనా పెడుతుందండి ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అనేది పిల్లలకి చాలా ఉపయోగం, అవగాహన ఉండాలి. మార్క్స్ మనం అంటాం చూడు, చదువుకోగానే చక్కదనమా సంస్కారం ఉండాలని. చదువుకోగానే మార్కులు వచ్చినా కూడా అవగాహన అనేది చాలా ముఖ్యం. చిన్నపిల్లలతో బాలంతలని ఇంట్లో ఏంటంటే కొంచెం నెమ్మదస్తిగా ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉంటేనే ఒక అంగన్వాడీ టీచర్ అంటే ఇలా ఒక మళ్ళా 100% ఒక అమ్మ తర్వాత మళ్ళీ అమ్మ. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు వీళ్ళ దగ్గర రావడం, ఆటలు పాటలు ఇవన్నీ ఉంటాయి.
ఓకే. కాబట్టి ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా పెట్టినాం 10 మార్క్స్ దాన్ని కేటాయించినాం అనుకోండి ఇంకా మెరుగైన సేవలని అంటే అంగన్వాడికి అందించవచ్చు. ముఖ్య ఉద్దేశము పిల్లల్ని వాళ్ళు ఎట్లా ఆడిస్తారు, పిల్లలతో ఎట్లా అట్లా కలిసి సో ఉంటుంది పిల్లలకి ఏం నేర్పిస్తారు, డెఫినెట్ గా ఎంత ఓపికగా ఉంటారు, ఇదంతా ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు అయితే. 100% పరిశీలిస్తారు. ఉమ్, ఇందులో ఒక కమిటీ పరంగా ఒక ఉమ్, కలెక్టర్లు కూడా కీలుబొమ్మలు అని చెప్తున్నారు. ఉమ్, మరి మీ దాంట్లో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది కలెక్టర్లను బదిలీ చేసినాం, ఎంతమంది కలెక్టర్ల మీద అవినీతి మీరు చేయరా? కానీ మేము అట్లా కాదు. రేవంత్ అన్న క్లియర్గా చెప్పిండు మీ బాధ్యత. గవర్నమెంట్లు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఉమ్. మీ పనులు మీరు సక్రమంగా చేసుకోమని వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ముఖ్యమంత్రి. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణలో కలెక్టర్లు బ్రోకర్గిరి చేస్తున్నట్టు. నేను అదే చెప్తున్నా. ఇవాళ కలెక్టర్ అని కదా అనేది, ఈ కలెక్టర్స్ పబ్లిక్ సర్వెంట్స్ అండి, పబ్లిక్ని అంటున్నట్టు. ఇవాళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కీలుబొమ్మలు అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదండి, ఎంతసేపు ఉన్నా వాళ్ళు ప్రెస్ మీట్కి అంకితం తప్ప ప్రజలలోకి వచ్చి ప్రజల బాగోగుల గురించి అలిగే వ్యక్తులు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో లేదు. అసలు ప్రతిపక్ష నాయకుడే ఫామ్ హౌస్లో వండుకున్న తర్వాత మరి ఇక సత్యక్క లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు తప్ప ఇంకేమవుతారు? మొన్న ఒక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి సీతక్క మీదనే మాట్లాడతాడు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే సీతక్క మంచి పనులు చేస్తుంది కాబట్టి ఓర్చుకోలేక ఏదో ఒక రకంగా ఆమె మీద విమర్శలు చేయాలి అంతే తప్ప వాళ్ళకి సీతక్క పేరు చెప్పుకుంటే కొంచెం ఇంకెక్కువ వైరల్ అవుతుంటాం కదా, అంతే తప్ప సత్యక్క రాక్క బయటకు వచ్చి మహిళా సమస్యల మీద బయట సమస్యలు ఉన్నప్పుడు స్పందించక్క అప్పుడు మనం లీడర్గా గుర్తుపెడతారు. మనం భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే మనని ఎవరు గుర్తిస్తారు అక్క? ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం, కానీ గౌరవం పొడగొట్టుకోకండి అక్క. మనం తండ్రి పేరు మన ఇంటోళ్ళ పేరు చెప్పుకోనో లేకపోతే అది ఎదగలేదు. ఇక్కడ సీతక్క గారు కానివ్వండి, మహిళలము సింగిల్గా వచ్చి ఒక మహిళా సమస్యల మీద ప్రజల మీద ఒక అవగాహనతో మనం ముందుకు పోవాలి. దయచేసి ఇలాంటివి మీరు ఇట్లా విమర్శించి మీ స్థాయిని మీరు దక్కించుకోవద్దని చెప్పేసి నేను ఇవాళ సత్యవతి రాథోడ్ గారికి నేను ఒక చెల్లిగా చెప్తున్నాను అక్క మీకు. రైట్. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా కావచ్చు, సో ఆడపిల్లలు అంటే గతంలో భయపడేది ఆడపిల్లల మీద చాలా, అంటే ఒక రకమైనటువంటి కన్సల్ట్ ఉండేది. కానీ ఇవాళ మొగళ్ళ మీద కన్సల్ట్ చూపించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎట్లా బతుకుతారు రా మోపిల్లగాని లెక్క పుట్టిండు రేపు భవిష్యత్తులో అనేటువంటి ఒక ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే చాలామంది పెళ్ళైనటువంటి మహిళలు భర్తలను అక్రమ సంబంధంతో చంపుతా ఉన్నారు, తమ పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డం వస్తున్నారని వాళ్ళను చంపేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా సంఘటనలు వస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు భార్యల నుంచి భర్తలు ఎట్లా బ్రతికి బయటపడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది? అసలు నేను ఇక ఇప్పుడు నేనేమో ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఒక అమ్మగా స్పందిస్తున్నా. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఒక అమ్మగా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా, నా మనసులో కూడా ఉంది. అసలు ఈ ఆడపిల్లలకి ఏం రోగాలు వచ్చినాయని అడుగుతున్నా. ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి తీసుకుపోతారు, మగ పిల్లగాళ్ళని చంపుతారు. ఫ్రిడ్జ్లు పోయినాయి, డ్రమ్ములు పోయినాయి, కుక్కర్లు పోయినాయి. ఇప్పుడు సెల్ఫీలు అని చెప్పేసి వీడియోలు అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్తోని చంపేస్తున్నారు. తర్వాత ఆనిమూన్తోని మీకు ఏ రోగాలు పుట్టినాయి నాకు అర్థం కాదు. మీకు ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్పి చావండి. ఇప్పటికే మగపిల్లలకు పెళ్ళిళ్ళు కాక అల్లాడుతున్నారు. మగ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. మగ పోరలను చంపనీకే మీకు ఎంత ధైర్యం ఉండాలి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏంది? మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మ నాన్నకి చెప్పి చావండి. ఎందుకు మగ పోరలతో జీవితాలతో ఆడుకుంటున్నారు? మీరు అంటే వాళ్ళని చంపిన తర్వాత మీరు జైలుకు పోరా? అంటే ఆ జీవితం మంచిగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎట్లుంది తమ్మి అంటే తినిపినీకి ఒకటి కావాలి, షాపింగ్లు చేపినీకి ఒకటి కావాలి, సినిమాలకు షికాలకు తిప్పనీకి ఒకటి కావాలి, విలాసంగా ఎంజాయ్ చేయడానికి ఒకటి కావాలి. ఇక మొగడైతే అట్లా ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ప్రియుడు ఉండాలి, ఇక్కడ భర్త ఉండాలి. భర్త ఏమన్నా అన్నాడు అనుకో ప్రియుడు కావాలి, ప్రియుడు ఏమన్నా అంటే భర్త కావాలి. ఆడపిల్లని అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నాను. ఎందుకు అని అంటే తమ్మి నిజంగా నేను చెప్తున్నాను కదా, ఆడపిల్లలు ఇవాళ అమాయకమైన మగపిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇది నేను చెప్తున్నా కదా. ఈ మధ్య కాలంలో ఆసియా గోయల్ అనేది 600 కోట్లు ఉన్నాయంటే నెత్తిలో కొట్టుకుంటుందా? ఏం పుట్టిందే నీకు? నీకు ప్రియుడు ఉన్నాడని చెప్పొచ్చు కదా. గతంలో 2-3 సార్లు కూడా ఆమె ఆయన చంపాలని అటాక్ చేసిందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు. నేను అదే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పి చావండి, మీ అమ్మనాయనకి చెప్పి చావండి. మీరు అమాయకమైన మగ పోరలను ఎందుకు చంపుతున్నారా? మీరు సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా మీకు? నువ్వు బిజినెస్ ఏం బిజినెస్ చదువుకున్నావే? ఏం ఎకనామిక్స్ చదివి నీ బొంద చదువుకున్నావు? సిగ్గుండాలే కొంచెమన్నా. జైల్లో ఊచలు లెక్క పెడుతున్నావు. ఆ అబ్బాయిని దోసేసినట్టు నిన్ను కూడా అట్లా దోసేయాలి. ఇదే విషయాన్ని మనం మొదలు పెడితే కొన్ని దొంగ మొహాలు ఉన్నాయి. ఆడపోరులు ఎట్లున్నాయంటే మొగడు పెళ్లి చేసుకుంటారు, 2 పిల్లలంగా అంటారు.
మొగడు వాని కష్టం మీద ఆయన పాపం పని చేయనికపోతే దీంట్లకు ఇక నాకు వస్తున్నాయి మాటలు కానీ సెన్సార్ అడ్డం వస్తుందని అంటలేను. నిజంగా కూడా మీకు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారే. ఇవాళ పిల్లలు అడ్డం వస్తున్నారని ప్రియుడి కోసం ఇంటికి పిలిపించుకుంటారు, పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి మీ సరదాలకని పోరలు చంపుతారు. మనుషులానే మీరు మనుషులా గాడిదలే, శరం నాదే సిగ్గు నాదే, మీకేం అనిపించట్లేదా అని ఇట్లా చేస్తున్నారు. మొగడు కష్టపడుతుంటే ఇంకో ఉంచుకున్నాను కోసం పిల్లలను చంపుతారు. అసలు మనిషివా గాడిదివా అని అడుగుతున్నా. ఇవాళ మొన్న మేడ్చల్ దగ్గర జరిగింది జ్యోతి నవీన్ సంబంధం. అసలు అది అట్లా కాదు తమ్మి, వీళ్ళకేమన్నా అట్లుంటే వెళ్ళిపోవాలి. అంతోని పోరలు ఏం చేసారు మధ్యన. మొన్న అమ్మాయిని చూసిన సంవత్సరం బాబుని ప్రియుడు బండకేసి కొట్టిండు చూడు. ఏమైనా పుట్టిందా ఈ ముండలకి, సిగ్గుందా వీళ్ళకు? ఒక ఆమె పాపం పిల్లగాడు అక్రమ సంబంధం అడ్డం వస్తున్నాడు, డ్రమ్ములో వేసి అసలు మూత పెట్టేసి. అసలు ఎంత ఘోరంగా మానవత్వం ఎక్కడ పోతుందో. నేను ఒకటి అడుగుతా తమ్మి, పిల్లలు అక్రమ సంబంధం అడ్డం వస్తున్నారని ఎక్కడికక్కడ వీపు కాల్చేసింది పాపం తల్లి. ఇప్పుడు ఇవన్నీ నేను అన్నా అనుకో, మాకు మహిళలకు స్వేచ్ఛ లేదా అని కొన్ని కొట్లాడతాయి కదా. స్వేచ్ఛ అంటే ఇదేనా దాంట్లో అడుగుతున్నా నేను. ఇదేనా మరి స్వేచ్ఛ అంటే? మగపోరలను టార్గెట్ చేసి మగపోరలను చంపడం స్వేచ్ఛనా? మీ స్వేచ్ఛ కావాలనుకుంటే మీకు ఇష్టం ఉన్నబడి ఓడొద్దు అంటారు. సుప్రీంకోర్టే చెప్పింది. కానీ మగపిల్లలను చంపే రైట్ మీకు ఎక్కడ ఇచ్చారు? ఇప్పుడు ఆడపిల్లలకు ఏదైనా జరిగినప్పుడేమో మనం అందరం అడుగుతాం. మరి మగపిల్లల తల్లులు అడగరా? మరి మగపిల్లలు అంటే వాళ్ళు జొమాటోలను ఆన్లైన్లో పుడతారు వాళ్ళు. అంటే ఈ కన్న తల్లి మగపిల్ల కానీ 9 నెలలు మోయేదా? మరి అడుగుతారు కదా. ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు అడిగే తల్లులు ఎందుకు అడగరు? అడుగుతా. నేను ఒక అమ్మగా అడుగుతున్నా. నేను అక్కగా నేను నిలదీస్తున్నా ఇవాళ. ఇప్పుడు వాళ్ళకు కూడా కన్న ప్రాణమే కదా. మగపిల్లలు పైకే లూసిపడరు. జొమాటోలు బుక్ చేసుకుంటూ వస్తారా వాళ్ళు? లేకపోతే ఆన్లైన్ బుక్ చేసుకుంటూ వస్తారా? అస్సలు సమాజంలో ఎట్లా పెరుగుతుంది? అప్పుడేమో వరకట్నం గురించి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే ఇది ఏం చేస్తుందో, రేపు ఎట్లుంటుందో అనేది అట్లా భయపడాల్సి వస్తుంది. ఇలా మగపిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని మగపిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈయనకి పెళ్లి చేస్తే రేపు ఎసోంటి పిల్ల వస్తుంది అని. ఇంత దుర్మార్గమా? ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? ఇదేనా మనం కోరుకున్న భారతదేశం? ఇదేనా బ్రహ్మంగారు చెప్పింది? బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో రాసిండ్రు. ఇంత దుర్మార్గమా? మా ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను కాదనను, కానీ ఆ స్వేచ్ఛ కూడా హద్దులు దాటొద్దు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలను చంపితే స్వేచ్ఛనా? నెలకు 10 కేసులు కేసులు మనకు ఇంకా మన కళ్ళ ముందు జరగని ఎన్నో వందల కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియా ఇంకా జరగరానివన్నీ. అయ్యో ఇంత దౌర్భాగ్యం ఏంది తమ్మి, ఇంత దరిద్రం ఏంది? ఏం పోయే కాలాలు వచ్చినాయి దీంట్లోకి? నాకు అర్థం కాదు. నాకైతే రక్తం మలమల మసులుతుంది. ఎంత ముద్దుగున్నాడు ఆ పిల్లగాడు, ఎంత చక్కగా ఉన్నాడు. నీకు కాకపోతే నువ్వు వెళ్ళిపో మీ ఇంట్లో నుంచి. మీ అయ్యనే చెప్తుండు చంపేయమని. ఇసొంటలకి జీవిత ఖైదు కాదు. మొన్న అక్కడ 3 మగ పిల్లలని చంపింది చూడు, పెరుగులు అన్నం పెట్టి. దానికి నిన్న యావజ్జీవ శిక్ష పడింది కదా. శిక్ష సరిపోదు. శిక్ష ఏం సరిపోతుంది? మంచిగా తిని అది దున్నపోతులాగా జైల్లో కూర్చుంటది. ఆడవాళ్ళకి మచ్చ తెస్తున్నారు ఇవాళ ఈ స్వేచ్ఛ పేరుతోని. ఈ కోలివింగ్ రిలేషన్స్ అనేటివి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు కూడా ఒక కారణం అవుతుంది. నాకు అట్లా అనిపిస్తుంది, నా అభిప్రాయంగా చెప్తున్నా. ఆవేదన అట్లుంది తమ్మి. అరే ఇప్పుడు ఆడపిల్ల కన్న తల్లిలు భయపడాల్సి వస్తుంది. ఏమన్నా అంటేనేమో తల్లులను గొంతు విసుకు చంపుతారు, తండ్రులను చంపుతున్నారు. ఏం రోగాలు పుట్టి అసలు ఏం మాయ రోగం? అసలు కాలం ఎటుపోతుంది? ఏం జరుగుతుంది? ఎవరన్నా వచ్చేదని చెప్పుదామంటే సెల్ ఫోన్లో తీసుకుంటారు, రికార్డులు చేస్తారు. నేను చెప్తున్నా కదా, అమ్మాయిలను హైదరాబాద్లో చదువుకోండి తల్లులారా అని తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ పంపిస్తే వాళ్ళు ఏడుంటున్నారో తెలుస్తలేరు. ఎక్కడుంటుంది అమాయకమైన తల్లిదండ్రులు. గోల్కొండ హాస్టల్లో ఒక ఇంటర్ చదివే అమ్మాయి బాత్రూమ్ లో డెలివరీ అయినటువంటి పరిస్థితి. ఇక అదైతే దుర్మార్గం తమ్ముడు. నేను నిన్న కూడా ఇదొక వీడియో కూడా నేను స్పందించిన. అసలు వాళ్ళ అమ్మకు సిగ్గుందని అడుగుతున్నా. నీ బిడ్డ 9 నెలల కడుపు, మొన్న జాయిన్ అయింది అనుకుందాం, ఇప్పుడు 10 రోజులు అయింది ఓపెన్ అయ్యి. 9 నెలల కడుపున్నప్పుడు ఇంట్లో బిడ్డ కడుపు చూడదా? అంటే మీరు ఏ బాయిల కాడికి పోయినా, ఏ ఉద్యోగానికి పోయినా, ఏడు పోయినా నీ పిల్లని నువ్వు చూసుకోకపోతే గవర్నమెంట్ చూస్తుందా? లేకపోతే కోర్టులు చూస్తుందా? పోలీసు వాళ్ళు చూస్తారా? పక్కింటోడు చూస్తాడా? మన పిల్లలు మనం బాధ్యత లేకపోతే మన పిల్లలకి మనమే బాధ్యత వహించాలి తమ్మి. ఇలా అమ్మాయి చదువుకోమని పంపిస్తే ప్రేమలని దోమలని పడుకొని కడుపులు తెచ్చుకొని బాత్రూంలోకి పోయి డెలివరీ చేసుకొని మగపిల్లగాన్ని, చిన్న బాబు ముక్కు పచ్చరైన బాబును కిటికీలకి వెళ్ళబట్టి ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. ఈ పాపం ఎవరిని ప్రశ్నిద్దాం సమాజంలో చెప్పండి? ఇట్లా దుర్మార్గమైన పోరలు ఇట్లా తయారైపోతే 15-16 సంవత్సరాలు ఉంటాయి దానికి. అంటే
నాకు వెనకటి కాలంలో అందుకే 14 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెళ్లి చేసినట్టు గిందికే మరి అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఓకే ఈ నియమ నిబంధనలు 18 ఏళ్ళు పెట్టిరు కాబట్టి కొద్దిగా ఆగుతుర్రు. ఓకే ఇంకా అది కూడా పెట్టలేదు అనుకోండి, అసలు ఇంకా రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు. ఇట్లా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఒక తల్లి నేనైతే ఈ విషయంలో అయితే తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల బాధ్యత పక్కింటి వాళ్ళు బాధ్యత వహిస్తారా? కొంచెమన్నా టైం ఇదే టైంలో ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. గతంలో మీరు విష్ణుప్రియ గురించి కామెంట్ చేసినటువంటి సందర్భం, విష్ణుప్రియ రీసెంట్గా ఇన్స్టా లైవ్లో సబ్స్క్రిప్షన్ గురించి మీకు తెలుసు. ఆమె ఇన్స్టా లైవ్లో ఒక అతను కామెంట్ పెట్టిండు. సో మీ బాడీ కౌంట్ ఎంత అని అడిగినప్పుడు నా బాడీ కౌంట్ 5 అని చెప్పేసి చెప్పింది. సో మేబీ మీకు బాడీ కౌంట్ అంటే తెలిసి ఉండొచ్చు, శారీరకంగా ఎంతమందితో కలిశారని. ఆయన అడిగిన ప్రశ్నకు ఆమె 5 మంది అనేటువంటి ఒక సమాధానం ఇచ్చింది. సో ఎట్లా చూస్తారు దీని గురించి? అలాంటి చెత్త ముండల గురించి మాట్లాడమే వేస్ట్. అది బరిదెగించింది. మళ్ళీ బరిదెగించి ఏమంటే నా ఇష్టం అండి, నీ ఇష్టం అన్నప్పుడు మాకేం సంబంధం? ఇప్పుడు రేపు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా స్పందిస్తారు చూడు, అప్పుడు మాట్లాడతాను నేను. ఎందుకు అని అంటే సింగర్ సునీత అనుకుంటా, మేబీ ఆమె కూడా స్పందించినట్టున్నది. నా ఒళ్ళు అని నేను చూపించుకుంటే అవతల కళ్ళు నేను మీకు ఆ రోజు కూడా ఏం చెప్పిన, నేను ఇప్పుడు మా ఇష్టం అండి, మా బాడీ మేము చూపిస్తాము, నువ్వు కళ్ళు మూసుకో అంటే మీరు ప్రశ్నిస్తే కేసులు పెడతామని ఆ రోజు కూడా చెప్పిండ్రు. నేను అదే అండి, మరి నీకు అనిపించినప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం కదా. ఇవాళ నీ వల్ల నీ ఇష్టం అన్నప్పుడు నా నోరు నా ఇష్టం, ఆయన కళ్ళు ఆయన ఇష్టం అంతే. అవును, వాడి కళ్ళు వాడికి ఇష్టం, వాడి నోరు వాడి ఇష్టం, ఏదైనా మాట్లాడతాం. నీ వల్ల నీకు అన్నప్పుడు సునీత గారు కరెక్టే చెప్పారు. ఆమె ఏం చెప్పింది, మీ వల్ల మీ ఇష్టమేనండి, కానీ మీ చేతులు మీ ఇష్టం అంటే ఇరగొట్టడం వల్ల నేనే ఫస్ట్ అన్నది. అట్లా అది కాదు, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటి వాళ్ళ దిగజారడం వల్లనే ఇలా స్త్రీ సమాజం అనేది నిందించబడుతుంది. అరే అందరికి అవే ఉంటే అందరు అవేనండి, అందరూ ఇవాళ మీరు ఎందుకంటే ఉరికురికి పాలు తాగదామనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే గతంలో ఇప్పుడు చెప్పిన తమ్మి, ఒక బిజినెస్ అయిపోయింది. ఒక మహిళ అనేసరికి ఒక బిజినెస్ అయింది. ఇప్పుడు ఒక 5%, 10%, 20% చేసే ఆడవాళ్ళ వల్ల 80% ఆడవాళ్ళు కూడా తలదించుకోవాల్సి వస్తుంది ఇవాళ. మేము అనేది అంటే మీ స్వేచ్ఛకు మేము ఎవరం భంగం కాదండి, ఎవరం జడ్జిమెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. కానీ మీ వల్ల 10 మందికి నష్టం జరగద్దు అనేది సమాజం భ్రష్టు పడుతుంది, ఇప్పటికే భ్రష్టు పట్టింది. ఇగో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందుకే కలియుగం, అందుకే బ్రహ్మంగారు చెప్పిండ్రు. బ్రహ్మంగారు జరిగిన ప్రతి ఒక్క విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. మీరు ఆన్లైన్లో పెట్టుకొని అవయవాలు చూపించుకొని డబ్బులు సంపాదించుకునేటోళ్ళు మరి అందరూ అట్లనే చేసుకుంటూ పోతే ఇక బంధాలు ఎందుకు, బంధుత్వాలు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు, పిల్లలు ఎందుకు, సమాజం ఎందుకండి? మరి ఇప్పుడు కొంతమంది ఇలా సామాజికంగా అందరం కొంతమంది స్పందించేటప్పుడు మేము కొంతమందికే చెప్తున్నాం, మేము అందరూ చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది మరీ ఎట్లున్నారంటే ఇక వాళ్ళ పేర్లు ఎందుకు మనకు, కానీ వాళ్ళు చేసినట్టు మనం చేయలేము. మనం గ్రామీణ ప్రాంతాలలో సాల్జాలను బతుకులతోని మనం బస్తీలలో ఉంటాం. ఈ సగం గుడ్డ ముక్కలు వేసుకుంటే కుక్కలు ఎంబడి పడితే మనుషులు ఎంబడు. మీరంటేనే 10 మంది బాడీ గార్డులు ఉంటారు, 10 మంది ఏ బట్టలు వేసుకున్నా కూడా వాడి మీకు సిగ్గు శరాలు ఉండవు కాబట్టి వేసుకుంటారు, తిరుగుతారు. కానీ నేను మీ గురించి మాట్లాడతలేను. 80% మహిళల కోసం బంధాల గురించి, బంధుత్వాల గురించి, సాంప్రదాయాల గురించి, కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. ఈ మన కుటుంబ సాంప్రదాయాలను మనం ఇప్పుడు ఏ పార్టీలు ఉండని, ఏ గవర్నమెంట్లు ఉండని, ఏ కోర్టులు ఉండని, ఎవరు ఉండని, అందరికీ భార్యలు ఉంటారు, అందరికి పిల్లలు ఉంటారు, అందరికి కుటుంబాలు ఉంటాయి. ఈ రాజ్యాంగం కానివ్వండి, ఇవి కానివ్వండి, మనిషి పుట్టినాకనే ఇవన్నీ పుట్టినాయి. మనం మనుషులము ఎట్లా అనేది, మనం పశువులం కాదు. పశువులు బట్టలు మనం వేసుకుంటున్నాం. ఎందుకు వేసుకుంటున్నాం అండి? ఇవాళ నేను మంచిగా ఉన్నా అని, ఇవాళ నేను కొంచెం ఇప్పుడు తయారవుతున్నామంటే, ఇప్పుడు నేను మంచిగా ఉన్నా అంటే నా భర్తకు నేను మంచిగా కనిపించాలి. పెళ్లి కాలేదనుకోండి, 10 మంది నన్ను బాగుంది అని అనాలని మనం అనుకుంటాం. ఎందుకు అనుకోవాలండి మరి అట్లా? ఇప్పుడు మీ అభిప్రాయమే కదా అది. మీ అభిప్రాయాన్ని ఎందుకు? ఇప్పుడు మనం బట్టలు వేసుకోకపోతే ఇప్పుడు సమాజం కోసం వేసుకుంటున్నాం, మనం ఒళ్ళు కప్పుకోవడానికి వేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడ పోతుంది వ్యవస్థ? ప్రతిదీ నాకెందుకని ప్రశ్నించలేదనుకో తమ్మి, ఇగో ఇలాంటివి ఇట్లా తయారవుతుంటాయి. మీరు నిజంగా చెప్తున్నా కదా, ఈ ఇష్యూ జరిగిన 6 నెలల నుంచి నిజంగా చాలా మంది ఒళ్ళు కప్పుకొని వస్తున్నారు. మార్పు వచ్చింది, మార్పు రావాలంటే సామాజికంగా ఇలా ప్రశ్నించే వాళ్ళు రావాలి, అడగాలి. పేరు ఎవరిని పెడతలేమో వానికి జడ్జిమెంట్ ఇస్తలేము, ఇంత ఇని లేకుంటే లేదు నీకు, కానీ ఇది కరెక్ట్ అని ఓ అనుభవంతో చెప్తున్నాం. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందంటే, ఇప్పటివరకు మీరు చేసిన ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగిన నాకు తెలియదు, కానీ సో చాలా చురుకుగా, చాలా ఘాటుగా మీరు ప్రశ్నిస్తుంటారు. అది ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా భయపడరు. కేసులు పెట్టినా కూడా, మీరు గతంలో పెట్టినా కూడా మీరు భయపడట్లేదు. సో అంటే ఈ స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చనింగ్ చేసేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు సంధ్యారెడ్డి ఎక్కడ పుట్టింది? బ్యాక్గ్రౌండ్ నేను ఒక రైతు బిడ్డనే. నేను మా ఫ్యామిలీ ఎట్లా అంటే, ఫస్ట్ అన్నం ముఖ్యమా, ఇజ్జత్ ముఖ్యమా అంటే ఇజ్జతే ముఖ్యం అంటారు వీళ్ళు.
ఓకే. ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా అయినా కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు ఎన్నో విమర్శలు వచ్చినాయి. కానీ నేను ఎందుకంటే ఇవాళ ఒక మదర్ తెరీసాని ఆదర్శంగా తీసుకొని మన చుట్టుపక్కల జరుగుతున్న సమస్యల మీద నాకు పూర్తి అవగాహన, ఆ సమస్యల మీద జరిగినప్పుడు నా మైండ్లో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రశ్నించడం అనేది నా బ్లడ్లో ఉంది. మా నాయనమ్మ నుంచే వచ్చింది అది. ఎందుకంటే మా నాయనమ్మ 10 మందిని ప్రశ్నించేది, 10 మందికి మంచి చేసేది, బై బ్లడ్లో వచ్చింది. నేను అనేది ఒకటే అంట, ప్రశ్నిద్దాం, సమాజంలో మార్పు కోరుకుందాం, నష్టం ఏముంది. చిన్నప్పటి నుంచి అంతేనా? కాలేజ్ డేస్, నేను స్కూల్లో ఉన్నప్పుడే నేను 6వ క్లాసు 7వ క్లాసులోనే నేను సార్ వాళ్ళనే ప్రశ్నించేదాన్ని. ఎక్కడ మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? నాది మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం నాగిల గ్రామం. నేను స్కూలింగ్ వీడియో చూస్తూ అనుకోవచ్చు మహబూబ్ నగర్ అంటే మా బిడ్డనే అనుకుంటుంటారు. అంటే నేను తెలంగాణ బిడ్డను. ఇవాళ మా ఫౌండేషన్ అనేది భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా మన ఫౌండేషన్ సేవలు అందుతున్నాయి. నేను అందరికి ఒక అమ్మలాగా చెప్తా. సంధ్యక్క ఎవ్వరికి ఒక అమ్మ అనుకోండి, చిన్నపిల్లలకి నాకన్నా కొద్దిగా ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఓ చెల్లెని అనుకోవచ్చు, ఒక అక్కని అనుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే నేను ఇక్కడ మగ ఆడని కాదు, ఎవరికి అన్యాయం జరిగినా ఇలా ఉండాలి అని చెప్తా. మగపిల్లలు తప్పు చేసినా మగపిల్లలు అని చెప్తా, ఆడపిల్లలు తప్పు చేసినప్పుడు ఆడపిల్లలు అని చెప్తా. ఎవరికి కొమ్ము గాయము, మనం ఎవరిచ్చేది మనం ప్రమోషన్స్ అసలు చెయ్యం. ఎప్పుడన్నా మీ స్కూల్ మేట్స్, మీ కాలేజ్ మేట్స్ ఎప్పుడన్నా ఈ వీడియోస్ చూస్తూ ఇటువంటి మీరు డేర్గా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు కదా, సో ఈ వైరల్ అయిన వీడియోలు చూసి మీకు ఎప్పుడైనా కాల్ చేసి? చాలా మంది కాల్స్ చేస్తారు. ఆల్రెడీ మా 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది పెడతారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాం అంటారు. అసలు నువ్వు అప్పటి నుంచి అయినా కూడా అంతే కదా అంటారు వాళ్ళు. అంటే నేను ఏదైనా ఉంటే డేర్గా లేసి అడిగేదాన్ని అనమాట. అప్పుడే అందరూ అప్పుడు అబ్బా ఏంది ఇట్లా ప్రశ్నిస్తుంది అనేది. నాకు ఆ ప్రశ్నించేది నాకు ఇంట్లో కూడా నీకెవరికి లేదు, నీకెందుకు ఊరుకో అనేది, నాకెందుకు నేను అడుగుతా అనేది నాకు అప్పటి నుంచి కాదు. అప్పుడు ఊర్లలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను హాస్టల్లోనే చదువుకున్నాను. ఆ చదువుకున్నప్పుడల్లా అక్కడ ఏదన్నా మాకు పెట్టాల్సిన భోజనం పెట్టకపోతే కూడా నిలదీసేదాన్ని వాడని నేను. అంటే నాకు అప్పటి నుంచి కూడా అంటే ప్రశ్నించే తత్వం అనమాట. అట్లా మీది బాగా రిచ్ ఫ్యామిలీ అప్పటి నుంచి అట్లా పూరు రిచ్ అని కాదండి, మా వరకు మేము హ్యాపీగానే ఉన్నాము. ఎందుకంటే సర్దుకుపోయే ఒక రైతు కుటుంబం మేము. మాకు ఏది ఉన్నా తమ్మి, మనం రిచ్ ఉన్నామా లేకపోతే మనము బీదవాళ్ళం అనేది కాదు. ఇక్కడ మనము 10 మందికి ఎలా ఉపయోగపడుతున్నాము అనేది చాలా ముఖ్యం. 10 మందికి మన నుంచి మంచి జరగాలనేది నా ఆలోచన. మా నానమ్మ ఎట్లయితే ప్రతి వాళ్ళు అదే అంటారు. మా నానమ్మ పేరు మాణిక్యం అనమాట. అబ్బా మొత్తం ఆమె వచ్చిన బుద్ధులు అంటారు. ఏదైనా కూడా ప్రశ్నించే తత్వము, దేనికి భయపడం. నేను ఒకటే అనుకుంటా, ఒకటే ఉంటుంది మనిషికి జీవితం. ఇవాళ ఒకటి రేపు 2. ఇక మనం ప్రశ్నించకుండా నేను ఎంత గమ్ము ఉందామన్నా కూడా అది ఉండలేము. ఇక నాకు సెట్ కాదు అది. ప్రశ్నించాలని ఉంటుంది. 1 గంట సేపు 2 గంటలు ఉంటుంది. అది ఇంకా నా వల్ల కాదనమాట. అది మాట్లాడేసినాం అనుక అమ్మయ్య ఇది మాట్లాడేసినాం, అది నాకు అనిపించింది నేను చేస్తాను, ఎవరో చెప్పింది నేను చెయ్యను, నాకు ఇది అనిపించింది. ఒకవేళ ఎవరైనా ఇది నువ్వు ఇలా అన్నావంటే ఓకే నేను ఆలోచిస్తా, ఓకే నేను ఎవరైనా తప్పుగా నేను మాట్లాడితే సారీ కూడా చెప్తాను. నేను వెనకకి వెళ్ళను. నాకెందుకంటే ఇక్కడ సారీ చెప్పినంత మంది నా కిరీటం ఉంచి కింద పడదు కదా. ఓకే నాకు ఇది అనిపించింది, ఇది మీకు తప్పుగా అనిపించింది కదా, ఓకే అండి సారీ అని చెప్తా. ఇప్పుడు మీరు మదర్ ఫౌండేషన్లో బిజీగా ఉంటారు, ఇటు కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు, ఒక వ్యక్తికి భార్యగా మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని మెయింటైన్ చేస్తుంటారు. సో ఇదంతా ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏమైనా బిజినెస్లు ఉన్నాయా మీకు? అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఒకటే తమ్ముడు, ఒక మనిషి అనుకుంటే ఏదైనా ఒక లక్ష్యం చేరాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ రంగంలో వాళ్ళకైనా కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యము. కమిట్మెంట్ లేకపోతే నువ్వు ఎంత డబ్బులున్నా ఏదున్నా బై బర్త్లో రావాలి. ఇది నేను సాధించాలి అనుకుంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ పరంగా నేను చాలా మిస్ అవుతుంటా. కొన్ని ఫంక్షన్స్ కానివ్వండి, కొన్ని ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను నైట్కి ఇంటికి వెళ్ళేసాను, కానీ నాకు అది కావాలి ఇది కావాలంటే కాదు. ఒక వ్యక్తి ఒకటి సాధించాలంటే కొన్ని కోల్పోవాలి, తప్పదు. ఎంతమంది పిల్లలక్క మీకు? నాకు ఒకతే పాప డాక్టర్. సో మొత్తం మీద అయితే పాప కూడా బాగా సహకరిస్తుంది. ఎన్జిఓ పరంగా తనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేస్తున్నారు మన ఫౌండేషన్లో. సో ఏదున్నా కూడా నేను ఆడపిల్లకి అదే చెప్తాను, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం 10 మందికి సాయం చేయాలి, ఈ రకంగా ఉంటుందని. డబ్బు గురించి ఏం చెప్తారు? చాలా సమాజంలో డబ్బునోళ్ళు ఒకలాగా, డబ్బు లేనోళ్ళు ఒకలాగా చూస్తుంటారు. కొంతమంది డబ్బుతో ఏముంది, మంచి మర్యాద మంచి గుణం ఉంటే చాలంటారు. సో డబ్బు ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? డబ్బు అనేది ముఖ్యమే, కానీ జీవితం మొత్తం డబ్బు కాదు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ
మనకు డబ్బు ముఖ్యమా సమాజం ముఖ్యమా అంటే మనము సమాజం చాలామంది ఏమంటారు మాకు డబ్బే ముఖ్యం అంటారు. డబ్బు ముఖ్యం, డబ్బు లేని ఏది జరగదు. కానీ మానవత విలువలు అనేది అయితే ముఖ్యం. ఇప్పుడు డబ్బు అందరికి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది కొన్ని కోట్లు ఉంటాయి, ఇంటికి వస్తే ఇంత ఛాయ్ పోసే దిక్కు ఉండదు, ఒక అన్నం ముద్ద పెట్టేది ఉండదు. నీకు అంత కోట్ల డబ్బులు ఉంటే నీకు లాభం ఏంది? 100 కోట్లు ఉంటాయి, నీవు ఉప్పు కారం తినవు, నీకు షుగర్ బీపీ ఉండే, లాభం ఏందని అడుగుతా. మనం మంచిగా మనకి ఏం లేకున్నా గుడిసెలో కూర్చొనైనా ఇంట్లో కూర్చొనైనా మంచిగా మనం ఉప్పు కారం తిన్నోళ్ళంటే మనమే గొప్ప వాళ్ళం. బీపీ ఉండదు, షుగర్ ఏముండదు, మంచిగా ఉన్నది తింటాం. ఎందుకండి ఇవన్నీ టాబ్లెట్లు వేసుకుంటూ ఈ షుగర్లు బీపీలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చెప్పండి? నేను అందుకని చెప్పి మానవత్వ విలువలు ఏదున్నా కూడా మన కుటుంబం ముఖ్యం అనుకుంటా. డబ్బున్నోడు నా దృష్టిలో గొప్పోడు కాదండి, గొప్ప మనసు ఉండాలి. పెట్టాలనే మనసు ఉందనుకోండి ఏదో రకంగా తీసుకొచ్చి పెడతారు. నీకు పెట్టొద్దు, మరి నీకు పెట్టదు మన మనసే లేనప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉంటే లాభం ఏంది? డబ్బు అందరికి ఉంటుంది అండి, అందరికి ఉంటుంది, పెట్టే మనసు ఉండొద్దు. తక్కువ మంది ఉంటారు. ఇలా 10 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే రేపు 20 రూపాయలు ఆశిస్తారు, ఆశించే ఏదో క్యాలిక్యులేట్ చేసి వస్తారు. అట్లా కాదు. సమాజంలో నేను 23 సంవత్సరాల మదర్ ఫౌండేషన్ నుంచి కొన్ని వేలాది మంది ఒంటరి మహిళలకు ఆశ్రమం కల్పించిన, ఉపాధి చూపించిన. నేను ఆశించలేదు, కానీ నాకు 23 సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సంధ్యక్క అంటే చాలా మంది గుర్తుపడుతున్నారు. అంటే నేను ఇవాళ ఒక్కరోజు వచ్చిన శ్రమ గుర్తింపు కాదు, ఇది 20 ఏళ్ళ కష్టం మొన్న గుర్తించారు. నేను అనేది ఏంటంటే నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, తప్పకుండా ఒక రోజు నీకు విజయానికి కష్టపడాలి. ఇమ్మీడియట్ గా వచ్చిన సుఖం అనేది సక్సెస్ 100%. 20 ఏళ్ళు కష్టపడ్డా 10 ఏళ్ళు కష్టపడ్డా దేవుడు అనేటోడు నీకు సక్సెస్ ఇస్తాడు. అది 100% ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది, నువ్వు సచ్చే వరకు ఉంటుంది. కొంతమంది జీవితం మొత్తం కష్టాల కోసమే ఉడతారు, కానీ లాస్ట్ స్టేజ్ లో 100% భగవంతుడు మీకు మంచి అవకాశం ఇస్తాడు. అది నేను దేవుని చాలా నమ్ముతా. నాకు ప్రతి విషయాలలో కొన్ని సందర్భాలలో చాలా ఎదురైన సమస్యలలో భగవంతుడే అండగా ఉన్నాడు నాకు. ఇప్పుడు కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్లు అవుతారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అది ఓవర్ నైట్ ఏముంటుంది స్వామి, తమ్మి నీటి బుడగ లాంటిది వాళ్ళ జీవితం. అది కాదు, కష్టపడి సంపాదించుకొని మంచిగా తిన్నదే నీకు ఒంటి పడుతుంది. దొంగగా తెచ్చుకొని తిన్నది ఎన్ని రోజులని దొంగతనమే ఉంటుంది. కష్టపడ్డ తర్వాత వచ్చే ఫలితం అనేది మామూలుగా ఉండదు. కష్టాలు రాకపోతే సుఖం ఉండదు. కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి, విమర్శించాలి, తిట్టిపించుకోవాలి, తన్నులు పడాలి, తిట్లు పడాలి. ఇవన్నీ అయినా ఈ కాలంలో 100% ఇవన్నీ వచ్చినాయంటే వాడికి సూసైడ్ కాదు. మరి నేను అనేది ఏంది, ఒక వ్యక్తి ఇలా ఒక శక్తికి ఎదగాలి అంటే ఇవన్నీ అధిగమించినోడే. ఇక సావడం ఏముంది, సావడం అందరం పిరికి లక్షణం. అది సావడం ఏముంది, నువ్వు చచ్చినా సావకపోయినా మన కాలం తిరిగినప్పుడు పోతాం, సావు వస్తుంది. దాన్ని ఎవ్వరు మనం ఆపలేము. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి కష్టపడితే మాత్రం డెఫినెట్గా ఒక 0 నుంచి, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియాలు చదువుకోకపోయినా పెద్ద అది కాకపోయినా సమాజం మీద అవగాహన ఉంది నాకు. 100% ఒక ఒంటరి మహిళ ఎట్లా బతుకుతుంది అనేది, ఆ ఒంటరి మహిళ అయినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అనేది ప్రతి ఒక్కరికి నూరు పోస్తాం. ఇక మొగంతో పాటు మనం కూడా పోయి మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయొద్దంట. ఈ మగడు లేకపోయినా పిల్లలకి తల్లి చాలా ముఖ్యము అనేది చెప్తాను. బలహీన వర్గాలకు లేకపోయినా ఇద్దరు కష్టపడి ఇద్దరు బతకాలి అనేది నేను ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంటా. నాకు ఏ పార్టీలతోని కానీ ఏ కులంతో కానీ ఏ మతంతో సంబంధం లేకుండా ఒక ఫౌండేషన్ మనం స్టార్ట్ చేసినాం. కాబట్టి ఒక మహిళ అట్ ద సేమ్ టైం రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు వస్తేనే విమర్శలు వస్తాయి. రాజకీయంగా ఒక గాడ్ ఫాదర్ లేని ఇప్పుడున్న ఒక మహిళ ఎదగలేదు. లేదు అంటే తన కష్టం అని ఉండాలి, తన కమిట్మెంట్ అని ఉండాలి, సుదీర్ఘమైన పోరాటం చేయాలి. డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో 40 కేసులు ఎదుర్కొన్నాము. తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు కష్టపడ్డాము. ఒక ఆర్గనైజేషన్ పరంగా 23 ఏళ్ళు కష్టపడ్డాము. కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో విభేదిస్తుంటారు. నేను అవన్నీ పట్టించుకొని గాడ్ ఈజ్ గ్రేట్, రావాల్సిన టైంకి వస్తుంది. మనం ఎప్పుడు కూడా పదవుల కోసము పరిగెత్తొద్దు, పదవి మన కోసం పరిగెత్తాలి, వెతుక్కుంటూ రావాలి, వస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక సంధ్య అక్క అంటే అరే మా అమ్మాయి అనే విధంగా వాళ్ళ గుండెల్లో ఉన్న అంటే ఇంతకన్నా ఇంకా కోట్లు ఏం కావాలి తమ్మి, ఇంతకన్నా ఎక్కువ ఏం పదవి కావాలి చెప్పండి నాకు. ఒక వ్యక్తి మర్చిపోలేరు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ షాపింగ్ మాల్కి పోయినా కూడా చాలా మంది అక్క మిమ్మల్ని వీడియోలు చూస్తాక బాగా మాట్లాడతారు, అక్క చాలా మాట్లాడతారు. నాకైతే తమ్ముళ్ళు ఎంతమంది
ఇట్లా మా వైఫ్లు ఇట్లా చేస్తున్నారని ఇట్లా చెప్పినప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తుంటా. అంటే ఇవాళ అంత ఆదరాభిమానం వచ్చింది అంటే గాడ్ ఈజ్ గ్రేటే కదా. మనం సుదీర్ఘమైన పోరాటంలో దీనికి ఎల్ఎల్బీలు చేయక్కర్లేదు, పిహెచ్డీలు చేయక్కర్లేదు. అనుభవం అనేది డాక్టర్లు వెనకటికి అందరు ఎంబీబీఎస్లు చేసి డెలివరీలు చేసిండ్రా? నేను అనేది అదే అంట, చదువుకు సంస్కారానికి సంబంధం లేదు, సంస్కారమే ముఖ్యం. చదువుకున్న వాళ్ళు కూడా సంస్కారం లేకపోతే చాలా మందికి ఎక్కడుంది? కేటీఆర్ ఒక వీడియో వైరల్ చూసిండొచ్చు. మరి జయ సంథింగ్ ఏదో ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి నేను మొన్న ఆ విషయంలో నేను తిట్టాను, అబ్బాయిని తిట్టాను. కేటీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడు ఉండొచ్చు కానీ తన సంస్కారం మంచిగా పిలిపించి తనకు సన్మానం చేద్దామంటే నిజంగా ఆ పిల్లోని చూస్తే వాడు సమాజానికి వాడి సంస్కారం ఏం పాడైంది? ఒక మాజీ మంత్రి మీద మీరు చెయ్యేసినావంటే నీ చక్కదనం అక్కడ తెలుస్తుంది, నువ్వు ఏ ర్యాంక్ వస్తేందిరా అని ఆ రోజు తిట్టిన నేను. ఇలా పాపం ఆయన ఇంటికి పిలిపించి ఒక సన్మానం చేద్దామని ఆయన పిలిపిస్తే ఆయన చేయి మీద ఆయన భుజం మీద చేస్తాడు. వాట్ ఈస్ దిస్? ఇది ఆ చదువు? నేను అందుకే చెప్తా, వెనుకటికి ఇప్పుడు ఊర్లల్లో కానీ మన వాళ్ళు కానివ్వండి, ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు వాళ్ళకే తెలుస్తుంది. లెక్క పెట్టుకుంటారా వాళ్ళు? ఇలా ఇన్ని కోళ్ళు ఉన్నాయి ఏమున్నాయని. వెనకటికి సాకలోళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. 10 ఇండ్లు పట్టుకున్నప్పుడు ఎవరి బట్టలు వాళ్ళకి సాయంత్రం ఇచ్చేది. వాళ్ళు ఏం చదువుకున్నారని? వాళ్ళకన్నా గొప్పోళ్ళవా మనం? చదువు సంస్కారం ఉన్నోళ్ళే గొప్పోళ్ళు నా దృష్టిలో. చదువు ముఖ్యం కాదు, చదువు ఉట్టి చదువు రాగానే మార్కులు కాదు. అందుకని మేము అనేది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంస్కారం ఉండాలి, మర్యాద, బాగున్నారా అనేది ఒక మర్యాద ఉండాలి. చచ్చిపోయేటప్పుడు ఒక్కటి తమ్మి, మనం చూస్తామో చూడమని సంబంధం లేదు కానీ మనం చచ్చిపోయినప్పుడు మన వెనుక ఎంతమంది జనం ఉన్నది మాత్రం చర్చించుకోవాలి. ఈయన బతుకు పాడగానే అనే బతుకొద్దు అనేది నా వాదన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద సంధ్యారెడ్డి గారిలో కొత్త కోణం కనిపిస్తుంది. ఆమె ఎదుర్కొన్నటువంటి కష్టాలు, సవాళ్ళు, సో 23 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ విజయం ప్రజల విజయం, ప్రజల నుంచే నాకు ఈ ఆదరణ వస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. లాంగ్ టైం కష్టపడితే సో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓవర్ నైట్లో వచ్చేటువంటి సక్సెస్ చాలా రోజులు ఉండదు, నీటి మీద బుడగలాగా అంటూ చాలామంది యువతకు ఇన్స్పిరేషన్ సంధ్యారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆమె లైఫ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తం మీద చాలా అంశాల గురించి డిస్కస్ చేశాం. సో చూస్తుండండి తొలి వెలుగు, మళ్ళీ కలుద్దాం.